హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ యూనిట్ ఏదైతే మనం చూస్తున్నాం కదా, ఇది ఏరోసోల్ సెన్సార్ అన్నమాట. ఇది అంటే ఈ డస్ట్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే మన ఏరియాలో ఉన్నటువంటి ఈ పొల్యూషన్ని ఇది డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఆ ఎయిర్లో పొల్యూషన్ ఎంతవరకు ఉంది ఏంటన్నది మనం ఇక్కడ ఉన్నటువంటి ఇండికేటర్ ద్వారా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా రీడింగ్ మనకి కనిపిస్తుంటుంది. దీన్ని ఆపరేట్ చేసినట్టయితే ఈ పవర్ ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇది ఇంకా అవ్వలేదు, చేస్తున్నాను. రకరకాల ప్రయత్నాలు అయితే జరిగినాయి, ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాను. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక బేసిక్ యూనిట్ ఒకటి నేను ఒక వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఏరోసోల్ సెన్సార్ అని ఒక సర్క్యూట్ ఒకటి రెడీ చేసి దాన్ని నమూనా అప్లోడ్ చేయడం జరిగింది. దీన్ని మాడిఫికేషన్ చేసి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తా అని చెప్పి ఆ వీడియోలో చెప్పున్నాను. అయితే ఫైనల్గా మోడల్ అయితే ఈ విధంగా తయారైంది. అయితే ఇది ఇంకా కంప్లీట్ కాలేదు, ఇవన్నీ వేస్ట్ అయిపోయినాయి, సర్క్యూట్స్ అన్నీ వేస్ట్ అయినాయి. ఫైనల్గా దీని సర్క్యూట్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. దీనిలో ఉన్నటువంటి హెడ్ కూడా చాలా చిన్నగా ఉండేలా. పొల్యూషన్ మీటర్స్ అయితే కొన్ని రకాల సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. ఈ PM 2.5 అని, అంటే ఈ పార్టికల్స్ ఉంటాయి, డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, ఇవి మైక్రో నానో సైజులో ఉంటాయి. ఎంత పర్సెంటేజ్ ఉన్నాయన్నది మెజర్ చేసి అది ఇతర గ్రహాల మీద కూడా ఉపయోగిస్తున్నారు. ఇతర గ్రహాల మీద మనం అక్కడ ఎంత పర్సెంటేజ్లో ఉంది ఏంటని తెలుసుకోవచ్చు. కానీ దానికంటే ముఖ్యంగా మనం నివసించే ఏరియాలో అసలు ఎంత పొల్యూషన్ ఉంది ఏంటన్నది మనం తెలుసుకోవాలి. అయితే ఇది మనం పవర్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ పవర్ ఇండికేటర్ను ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఇక్కడ ఎప్పుడైతే ఈ బటన్ ఆన్ చేస్తామో ఇక్కడ గ్రీన్ ఇండికేటర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఈ కంప్రెసర్ కూడా ఆన్ అవుతుంది. డస్ట్ని లోపలికి తీసుకొని దాన్ని స్కాన్ చేసి అందులో ఉన్నటువంటి పర్సంటేజ్ని మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ LED ఇండికేటర్ ద్వారా ఇక్కడ డిస్ప్లే కూడా మనకి ఇక్కడ ఈ డిస్ప్లే అవుతుందన్నమాట. అయితే దీనికి ఏంటంటే దీనికి కంప్లీట్ అయినటువంటి ఈ సర్క్యూట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది, వైరింగ్స్ అవన్నీ. అయితే ఇంకా ఫైనల్గా దీనికి ఉన్నటువంటి ఈ డస్ట్ హెడ్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అది రకరకాలుగా ఇవైతే చేశాను, వేస్ట్ అయినాయి. అయితే దాన్ని మినీ సైజులో చేద్దామని చెప్పేసి డిజైన్ చేశాను. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది లోపల సెన్సార్స్ అవన్నీ అందులో ఉంచి అసెంబుల్ చేయాలి. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ డస్ట్ అనేది అంటే మనం ఎదుర్కొనే సమస్యల్లో కనపడినటువంటి సమస్య అనమాట. ఇది డస్ట్ అనేది, ఇది ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ పొల్యూట్ అయిన ఎయిర్ని మనం పీలుస్తామో మన రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే అంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్ కూడా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ నుంచే ఎయిర్ అనేది వెళ్తుందన్నమాట. గుండె ద్వారా ఈ బ్రెయిన్కి వెళ్ళాలన్నా కానీ ఎప్పుడైతే మనం ఈ పొల్యూట్ అయిన ఎయిర్ని మనం పీలుస్తామో బ్రెయిన్లో కూడా క్లాటేజెస్ రావడానికి ఛాన్స్ ఉందని చాలామంది డాక్టర్స్ కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి చెప్పుకున్నారు. అయితే ఈ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చాలా డేంజరస్ జోన్లో ఉన్నాం ఇప్పుడు. అంటే మనం చూసినట్టయితే చాలా పెద్ద పెద్ద నగరాల్లో రకరకాలుగా ఈ పొల్యూషన్ అనే సమస్యను మనం ఎదుర్కొంటున్నాం, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ పొల్యూషన్ అనేది మనకు ఉపయోగపడేది ఫస్ట్ ఏంటంటే మనం ఉన్న ఏరియాలో డస్ట్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఎయిర్ పొల్యూషన్లో మనం ఉన్నాం అది తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు ఎన్ని పరిశోధనలు చేసి ఆ ఏరియాలో ఏమున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఎయిర్లో ఎటువంటి మూలకాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పగలరు. కానీ దానికంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజెంట్ మనం ఉండే ఏరియాలో ఎంతవరకు డస్ట్ ఉంది. ఇప్పుడు చూడండి, ప్రతిదానికి కూడా ఒక పారామీటర్ ఆధారంగా మనం చూస్తాం. మన సమ్మర్లో వచ్చేసి ఆ హీట్ వచ్చి ఫారెన్ హీట్లో ఉంటుంది, ఇంత హీట్ నుంచి ఇంత హీట్ లోపు ఉండాలని. వింటర్లో కూడా మారుతుంది. వర్షాకాలంలో వర్షం పడినప్పుడు ఇన్ని మీటర్ల వర్షం నమోదైందని చెప్పి ప్రతిదానికి ఒక పారామీటర్ అయితే ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది సరైన పారామీటర్ అనేది మనకు లేకుండా పోయింది. మనం నివసించే చోట అసలు ఎంత పర్సంటేజ్ ఉన్నది అన్నది తెలుసుకోవడానికి ఖచ్చితమైనటువంటి పారామీటర్స్ అయితే ఏమీ లేవు. ఈ ఎయిర్ పొల్యూషన్ 2.5 రేంజ్ అని చెప్పి అంటున్నారు.
అవి ఎంతసేపు ఏంటంటే మనకు గాలిలో ఉన్నటువంటి మూలకాలని వాటిని ఏమేమి ఉన్నాయి అందులో గ్యాసెస్ ఎంతవరకు ఉన్నాయి ఏంటని చెప్పి అవి మెజర్ చేయడమే. అంటే వేరే ఇతర గ్రహాల మీదకి వెళ్ళినప్పుడు ఆ గ్రహాల మీద ఏమి ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి గాలి పర్సంటేజ్ ఎంత ఉంది, ఇతర గ్రహాల మీద పరిశోధన చేయొచ్చు. కానీ ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది. అంటే పెద్ద పెద్ద నగరాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, వెహికల్స్ నుంచి వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ కానివ్వండి, కొన్ని రకాల పంట కంప్లీట్ అయిన తర్వాత దాన్ని కాల్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఆ బూడిద, ఈ డస్ట్ పొల్యూషన్ అని ఇవన్నీ ఈ డిటెక్టర్స్ అయితే చేస్తున్నారు. అంటే అవి చేసే పని ఏంటంటే మన గాలిలో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఈ మాలిక్యూల్స్, ఈ ఎలిమెంట్స్లో ఏమేమి ఉన్నాయి, ఏ రకాల ఎలిమెంట్స్, అందులో గ్యాసెస్ పర్సంటేజ్ ఎంత ఉంది, కొన్ని రకాలవి మెటల్ కానీ అది కార్బన్ ఎంత కలిగి ఉన్నాయి ఏంటి, ఇవన్నీ రీడింగ్ కౌంట్ చేస్తాయి అన్నమాట. అయితే వాటికంటే ఈ ఇటుక బట్టీలని, ఈ హోటల్స్ నుంచి వచ్చేటువంటి పెద్ద పెద్ద చిమ్నీస్ ఉంటాయి కదా ఫ్యాక్టరీస్ నుంచి, అవి ఈ రకరకాలుగా మనకు తెలియకుండా బోల్డంత డస్ట్ అనేది గాలిలో స్ప్రెడ్ అయిపోయింది అనమాట. మనం ఉదాహరణకు ఒక ఊరు తీసుకున్నాం, ఆ ఊరు నుండి వెలువడేటువంటి వేస్టేజ్ ఏదైతే ఈ పొగ రూపంలో వచ్చేది కానివ్వండి, ఈ వెహికల్స్ కానివ్వండి, మొత్తం అన్నీ ఇటువంటిది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని కిలోమీటర్ల వరకు కూడా అది ప్రభావితం చేస్తుంది అనమాట. ఇది వేడిగా ఉన్నంతసేపు పైకి గాలిలోకి వెళ్ళిపోతాయి, కానీ అవి ఎప్పుడైతే చల్లారుతాయో మళ్ళీ తిరిగి భూమి మీదకి వచ్చి పడతాయి అనమాట. అటువంటప్పుడు ఈ డస్ట్ అనేది ప్రతి చోట మనం చూస్తూనే ఉంటాం. ఇంట్లో మనం డోర్స్ అవి ఎంత క్లోజ్ చేసినా కానీ, డోర్ కర్టెన్స్ వాడినా కానీ డస్ట్ అనేది లోపలికి వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ విధంగా అంత ఎయిర్ పొల్యూషన్ మనం ఎదుర్కొంటున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే రకరకాల ఈ శ్వాసకోశ వ్యాధులు రావడం, ఇలాంటి వీటి బారిన పడుతున్నాం అనమాట. వరల్డ్ వైడ్గా ఈ పొల్యూషన్ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట. ఈ ఎయిర్లో ఈ పొల్యూషన్ శాతం ఎంత ఉన్నదనేది మనం తెలుసుకోవాలి. దానివల్ల ఏంటంటే చాలా నష్టపోతున్నాం ఇప్పుడు ఆరోగ్యపరంగా, చాలా చాలా ఎన్నో సమస్యలు అనమాట. ఈ శ్వాసకోశ వ్యాధులు కానివ్వండి, ఇది ఆఖరికి బ్రెయిన్కి సంబంధించినటువంటి ఈ బ్లడ్ క్లాటేజెస్ ఉంటాయి కదా బ్రెయిన్లో, వాటికి కూడా ఇదే కారణం అవుద్దని చెప్పి చాలామంది సైంటిస్టులు చెప్తున్నారు. ఈ ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలామంది అనౌన్స్ చేస్తారు కూడా, ఈ గాలిలో ఉన్నటువంటి కార్బన్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలి. ఆ టెక్నాలజీ రీసెంట్గా ఎలాన్ మస్క్ కూడా 3 years బ్యాక్ అనౌన్స్ చేసినట్టున్నారు. ఎందుకంటే గాలిలో విపరీతమైనటువంటి పొల్యూషన్లో ఉన్నాం మనం. అయితే ఈ పొల్యూషన్ని అరికట్టాలంటే అసలు ఎంతవరకు పొల్యూట్ అయ్యి ఉంది ఏంటనేది ముందు మనం తెలుసుకోవాలి. అసలు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, దీంట్లో క్యాప్చర్ అయినటువంటి ఈ డస్ట్ని మనం మొత్తం దీన్ని క్లియర్గా టెస్ట్ చేసినప్పుడు ఇందులో ఎటువంటి మూలకాలు ఉన్నాయి, కాల్ చేసినటువంటి పంట పొలాల ద్వారా వచ్చినటువంటి డస్టా, లేదంటే ఈ ఇటుక బట్టీలు కానివ్వండి, ఫ్యాక్టరీస్ కానివ్వండి, చిన్న చిన్న ఈ ఇండస్ట్రీస్ కానివ్వండి, అది ఎక్కడి నుంచి వచ్చిందన్నది మనకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట. దాన్ని బట్టి అక్కడి నుంచి రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు చేయాలి. వాటిలో ఏంటంటే కొన్ని రకాల చిమ్నీస్ ఉంటాయి కదా, చిమ్నీ అంటే పొగొట్టాలు లాంటివి ఉంటాయి. ఈ ఫ్యాక్టరీస్కి ఉండే చిమ్నీస్కి కొన్ని రకాల ఫిల్టర్స్ ఉంటాయి. ఫిల్టర్స్ అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ ఫిల్టర్స్. అవి ఏం చేస్తాయంటే అందులోంచి వచ్చినటువంటి బయటకు వచ్చేటువంటి పొగని ఫిల్టర్ చేస్తారనమాట. అందులో అవి గాల్లో కలవకుండా ఆ లోపలే అబ్జర్వ్ చేసుకునే విధంగా చేస్తారనమాట. అటువంటి ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల కూడా పొల్యూట్ కాకుండా చేసుకోవచ్చు అనమాట. అంటే రకరకాలుగా అన్ని చాలా స్టేజెస్లో దీన్ని కంట్రోల్ చేస్తే కానీ మనం ఈ సమస్య నుంచి బయటపడగలమన్నమాట. అయితే ఇదేంటంటే కంటికి కనపడదు కాబట్టి ఎవరు పట్టించుకోలేకపోతారు, కానీ హెల్త్ పరంగా చాలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం అనమాట. ఈ సమస్యలన్నీ కూడా మెయిన్ కారణం ఏంటంటే డస్ట్కి సంబంధించింది. ఇది సాధ్యమైనంత వరకు మనం మాస్క్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిది అనమాట. మాస్క్ యూజ్ చేయడం వల్ల మరి చాలా వరకు అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. మెయిన్ ఈ డస్ట్ అనేది మన బాడీలోకి వెళ్ళకుండా ఉంటుంది అనమాట. అయితే ఇది కంప్లీట్ అయిన తర్వాత దీని గురించి నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.